ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగలేదు. హ్మ్. మనుషులను దోసుక తినుడు, మనుషులను ఎట్లా పడితే అట్లా తిట్టుడు, హ్మ్. ఇదంతా బాగలేదు. ఆయన పద్ధతే బాగలేదు. ఎందుకమ్మా అట్లంటున్నావు? ఎక్కడ పోయినా ప్రజాపాలనే అంటాండు గదా! ఏం ప్రజాపాలన చేస్తుండు ఆయన? ఏం ప్రజాపాలన చేస్తలేడు. ఏం చేసినా ఆ ఎట్టికి ఆ మీటింగ్‌లో ఒకటి పెడతాడు. హ్మ్. ఆ మీటింగ్‌లు పెట్టి ఆడోళ్ళ టైమ్ పాస్ చేసి, ఆడోళ్ళను అనవసరంగా ఇంట్లో పని కాకుండా, బయట పని కాకుండా అక్కడెక్కడో పిలిపిచ్చి, ఆడ మేము కూసోని వచ్చే వరకు చీకటైతది. హ్మ్. ఆడ ఏదైనా ముఖ్యమైన పనులా అవి కావు. హ్మ్. అట్లా కూడా లేదు. ఆ పరిపాలన లేదు, ఏమి లేదు. ఆ ఇండ్లన్నీ కుంటలని ఇండ్లు కూలగొట్టుడు. హ్మ్. ఆ ఇండ్లు కూలగొట్టి మొఖానికి కొంగులు పెట్టి ఏడుస్తుండ్రు పబ్లిక్. వాళ్ళ ఉసురు ముట్టదా? ముడతది. హ్మ్. మొఖానికి చిన్న చిన్న పిల్లలు, ముసలోళ్ళు, వయసోళ్ళు అందరు ఏడుస్తుడే. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇదేమన్నా రాజ్యం ఏలుడా ఇది? అంటే రేవంత్ రెడ్డి వచ్చినాకనే రైతు రాజ్యం వచ్చింది. ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. రైతు రాజ్యం లేదు, ఏం రాజ్యం లేదు. ఏ రైతులు బాగుపడతలేరు. రైతులంతా తిట్టుడే. హ్మ్. రైతులు ఒక్క రైతన్నా తిట్టకుండా ఊకున్నోడే లేదు. ఎందుకమ్మా టైంకి రైతు బంధు ఇత్తాండు గదా! రైతు బంధు ఎవలకిచ్చిండు? ఒక్కళ్ళనన్నా చెప్పమను. హ్మ్. రైతు బంధు లేదు, మందు లేదు. హ్మ్. ఊర్లలో మొఖాన కొంగులు. మాది సిద్దిపేటే. హ్మ్. మా సిద్దిపేటకెళ్ళి మేము ఈడ జైపూర్ కాలనీలో బతకనికి వచ్చినాం. హ్మ్. ఈడున్నాం మేము. ఇప్పుడు ఈడ ఉండబట్టి కూడా 30, 35 ఏండ్లు. హ్మ్. 35 ఏండ్లకోలు ఒక తీరుంది, ఇప్పుడు ఒక తీరుంది రాజ్యం.